బాలాగారు ముఖ్యంగా సినిమా విషయానికి వస్తే ఓజీ మూవీ టికెట్ ధరలు పెంచుకోవచ్చు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ సర్క్యులర్ జారీ చేసింది. ముఖ్యంగా ఏంటంటే బెనిఫిట్ షో ధర ₹1000 ప్లస్ జిఎస్టీతో కలిపి, అదేవిధంగా సింగిల్ స్క్రీన్ ఏమో ₹125, మల్టీప్లెక్స్ ఏమో ₹150. రేపు అంటే 25 తేదీలో సినిమా రిలీజ్ అవ్వ నేపథ్యంలో సామాన్యులు భరిస్తారా ఈ ధర అంటే ఏం చెప్తారు? క్రెడిబిలిటీ లేని పర్సన్స్ గురించి నేను మాట్లాడి నా టైం నేను వేస్ట్ చేసుకోను. ఐఎమ్ వెరీ సారీ. నేను దానికి మీరు అనొచ్చు ఎందుకు సార్ మీరు అట్లా అంటున్నారు అని చెప్పేసి అని. క్రెడిబిలిటీ కాంటాక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ థింక్ సో హీస్ రైట్ పర్సన్. ఇప్పుడు సీఎం సార్ ఆయన నటుడు, సో వాట్, జనసేన అధినేత, సో వాట్ అయితే ఏంటి తొక్క నాకు చిరంజీవి తమ్ముడు. అరే అయితే ఏంటి, నీ దగ్గర క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ లేదు, నువ్వు ఎన్ని ఉంటే ఏం చేసుకోవడానికి. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను ఆగండి. మన గవర్నమెంట్ ఫామ్ ఫస్ట్ సుగాలి ప్రీతి 14 ఏళ్ల పెట్టని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గోకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. ఎస్ఎస్టీ కింద తీసుకుని పరిగణించి మీరు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి. సంతోషం మాకు కూడా. ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. ఈయన క్రెడిబిలిటీ ఏముంది, ఇంకోటి చూపిస్తాను. ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. నాకు ఫైనాన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. అది కాక ఏం చేస్తే ప్రాజెక్ట్ నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి. నాకు ఈ మెగావాట్లు గెగావాట్లు నాకు అర్థం కావడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. గెగావాట్లు నాకు కొంచెం అర్థం కావడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. సినిమాలో కూర్చొని డాన్స్ చేసి సినిమాలో కూర్చొని డైలాగులు చెప్తే వాళ్ళకి అవగాహన ఉండదు అనుకుంటున్నారా మీరు? లేదంటే మైసన్ చెప్పడం సరే. ఇప్పుడు అవగాహన లేదు అని అన్నాడు, అంత అవగాహన ఉందన్నాడు. మరి నాకు తెలియదు అంటావేంటి? నీ దగ్గర కాంటాక్ట్ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఆయన గురించి నేనే మాట్లాడతాను అలాంటి వ్యక్తి గురించి. ఇంకా హీఈస్ ఓన్లీ ఏ యాక్టర్, దట్స్ ఇట్. ఐ వోంట్ సీ హిమ్ యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ పోస్ట్. ఎందుకంటే నేను ఒక పొలిటికల్ సైన్స్ చేసిన వ్యక్తిని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో. అలానే ఎంఏ సోషల్ సైన్సెస్ చదివిన వ్యక్తిని. ఆంథ్రపాలజీ, సైకాలజీ, సోషల్ సొసైటీ, హ్యూమన్ బీయింగ్స్ గురించి చదివిన వ్యక్తిని. నేను ఆ వ్యక్తిని చూడగానే వాడి మైండ్ రీడ్ నేను చెప్పగలుగుతా. హీఈస్ వెరీ పక్కా కమర్షియల్ మ్యాన్. పైకి ఎవరైనా చెప్తారు మంచి మాటలు, బట్ ఇన్సైడ్ ఇట్స్ నాట్ దట్ ఈస్ నాట్ ట్రూత్. నేను ఇంకా కొన్ని చెప్తాను మీకు, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ అంశంలో న్యాయం చేయలేదు. మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా. జిందాల్ స్టీల్ ప్లాంట్ కే ప్రైవేట్ మైన్స్ ఉన్నాయి. మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. మీరు నిలబడతారంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. ఎన్నగాక మొన్న పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పండి. షుగర్ ప్రీతి అంశంలో పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయలేదంటారా? వాళ్ళ కుటుంబానికి అమ్మనే చెప్పింది నన్ను మోసం చేశాడు అని చెప్పేసి. ఇంకా నేను చెప్పడం ఏముంది అక్కడ? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి, 5 కోట్ల విలువ చేసే ల్యాండ్ ఇప్పించాం, ఉద్యోగం ఇప్పించాం. ఎవరికి ఇప్పించారు? వాళ్ళ కుటుంబానికి. అది గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్. నువ్వు ఇప్పించేది ఏంటి? లా ఉంది, చట్టం ఉంది. ఆ గవర్నమెంట్ ఇవ్వకపోతే ముక్కు పిండి వసూలు చేస్తారు. కోట్లు వేస్తే కోటే ఇప్పిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడితేనో లేకపోతే ఇంకోరు మాట్లాడతానో వచ్చేది కాదండి అది. ఓకే, ఆయన మాట్లాడకపోయినా కూడా కోర్టులో పిటిషన్ వేసినా కోర్టు ఇప్పిస్తుంది. అన్నీ ఆయన చేయట్లేదు. ఆయన మాట్లాడిన ఆయన బెనిఫిట్ కోసం చేసుకున్నాడు, అది అంతే. ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఆయన పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ ఇష్యూని రేస్ చేయకపోయి ఉంటే రాష్ట్రం వ్యాప్తంగా తెలిసేది కాదన్నట్టు కూడా చర్చ. ఎవరు చెప్పారు? ఆయన ఆ ఇష్యూ తీయకముందు ఎవరికి తెలియదు సుగాలి ప్రీతి ఇష్యూ? టు బి హానెస్ట్, ఆయన ఎప్పుడు ఇష్యూ తీసుకున్నాడు? అది 17లో, 17లో జరిగింది. 19లో తీసుకున్నాడు. 17లో ఇష్యూ ఉంది కదా, 18లో ఇష్యూ ఉంది కదా, 19లో కూడా ఇష్యూ ఉంది కదా. ఆయన తీసుకుంటే ఆయన ఫేమస్. అదే ఆల్రెడీ ఉన్న ఇష్యూ, ఫేమస్ ఉన్న ఇష్యూని ఆయన తీసుకున్నాడు. అది చెప్పాలి ఆయన అక్కడ. ఈయన తీసుకుంటే ఫేమస్ అయిందంటే పోరాటం వల్లనే న్యాయం అయితే లభించింది కదా అన్నట్టు మాట్లాడుతుంది. ఎక్కడ న్యాయం లభించింది? మరి న్యాయం లభిస్తే వాళ్ళ అమ్మ ఎందుకు ఇప్పుడు మళ్ళీ పోరాటం చేస్తుంది? అప్పుడు నువ్వు మాట్లాడావు ఇప్పుడు వైజాగ్ గురించి, గనుల గురించి, క్యాపిటల్ మైన్స్ గురించి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేసావు కదా, మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆల్రెడీ కూటమిలో ఉన్నావు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది కదా. పోయి కూర్చొని ఒకరోజు ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ తిరిగేదానికంటే ఢిల్లీకి వెళ్ళి కూర్చొని గంట సేపట్లో ఫైల్ మూవ్ చేసుకుని క్యాపిటల్ మైన్స్ ఎందుకు ఇష్యూ చేయించలేకపోతున్నావు? ఎందుకు చేయించలేకపోతున్నావు? దట్స్ వాట్ ఐ టోల్డ్. అన్క్రెడిబుల్ పర్సన్, ఐ వోంట్ టాక్ టు దెమ్. ఇంకా సినిమా గురించి అంటారా? వాళ్ళ సొంత బెనిఫిట్ కోసం పవర్ని ఏదైనా మిస్యూజ్ చేస్తారు వాళ్ళు. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఇట్? హరిహర వీరమల్లు కూడా పెంచారు.
సరే నేను అదే అంటున్నానండి, ఇప్పుడు వాళ్ళ పవర్ని ఎట్లయినా మిస్యూజ్ చేసుకుంటారు. ఆయన గురించి మాట్లాడడం నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. నేను అందుకే అసలు దాని గురించి మాట్లాడడం వేస్ట్ అని చెప్తున్నా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.